ఈరోజు టాపిక్ యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్. మామూలుగా మీకు ఆల్రెడీ రిజిస్టర్స్ నేర్చుకున్నారు. షిఫ్ట్ రిజిస్టర్స్ మీరు లాస్ట్ సెమ్లో రిజిస్టర్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ మెమరీ ఎలిమెంట్స్ దట్ వర్క్ టుగెదర్ యాజ్ ఏ యూనిట్. ఏ గ్రూప్ ఆఫ్ మెమరీ ఎలిమెంట్స్ దట్ వర్క్ టుగెదర్ యాజ్ ఏ యూనిట్. మనం రిజిస్టర్స్లో షిఫ్ట్ రైట్, షిఫ్ట్ లెఫ్ట్ అని 2 రిజిస్టర్స్ యూజ్ చేసుకున్నాం. అంటే రైట్ సైడు, లెఫ్ట్ సైడు మూవ్ అవటం. ఇక్కడ యూనివర్సల్ అంటే ఏంటి? ఎట్ ఏ టైము సైమల్టేనియస్గా రైట్ సైడు, లెఫ్ట్ సైడు మీకు మూవ్ అవుతుంది అనమాట. దాన్ని యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్ అంటారు. ఇందులో మీకు ఏ రిజిస్టర్ capable ఆఫ్ షిఫ్టింగ్ ఇన్ వన్ డైరెక్షన్ ఈజ్ యూనిడైరెక్షనల్ షిఫ్ట్ రిజిస్టర్. ఒక డైరెక్షన్లో అయితే దాన్ని యూనిడైరెక్షనల్ అంటారు. ఇది 2 డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి ఎట్ ఏ టైం దీన్ని బై డైరెక్షనల్ ఆర్ యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్ అని కూడా అంటారు. ఇఫ్ ద రిజిస్టర్ capable ఆఫ్ షిఫ్టింగ్ ఇన్ వన్ డైరెక్షన్ ఈజ్ ఏ యూనిడైరెక్షనల్ షిఫ్ట్ రిజిస్టర్. అలా కాకుండా ఇఫ్ ద రిజిస్టర్ హ్యాస్ బోత్ షిఫ్ట్స్ and parallel load capabilities, it is referred to as universal shift registers. So a universal shift register is a bidirectional register whose input can be either in serial form or parallel form, and whose output can also be in serial form or parallel form. మనం ఇన్పుట్ either సీరియల్ ఆర్ ప్యారలల్ ఫామ్లో అప్లై చేస్తాం కాబట్టి అవుట్పుట్ కూడా మీకు సీరియల్ ఫామ్ అండ్ ప్యారలల్ ఫామ్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఇందులో కొన్ని క్యాపబిలిటీస్ ఉన్నాయి. ది మోస్ట్ జనరల్ షిఫ్ట్ రిజిస్టర్ హ్యాస్ ది ఫాలోయింగ్ క్యాపబిలిటీస్. ఏంటంటే ఫస్ట్ పాయింట్, క్లియర్ కంట్రోల్ టు క్లియర్ ది రిజిస్టర్. మన రిజిస్టర్ని క్లియర్ చేయాలి. జీరోకి క్లియర్ అనే కంట్రోల్ సిగ్నల్ అప్లై చేసినప్పుడు దాన్ని మనం జీరోకి క్లియర్ చేయాలి ఆ రిజిస్టర్ని. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే మనం అప్లై చేసే క్లాక్ ఇన్పుట్ అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్కి మనం సేమ్ సింక్రోనస్ అంటే ఏంటి? సింక్రోనైజ్ ది ఆపరేషన్స్ అంటే మనం సేమ్ క్లాక్ పల్స్ అప్లై చేస్తాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఏ షిఫ్ట్ రైట్ కంట్రోల్ టు ఎనేబుల్ ది షిఫ్ట్ రైట్ ఆపరేషన్. రైట్ కంట్రోల్ దేన్ని ఎనేబుల్ చేస్తుంది? షిఫ్ట్ రైట్ ఆపరేషన్ అండ్ సీరియల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ లైన్స్ అసోసియేటెడ్ విత్ ది షిఫ్ట్ రైట్. అలాగే షిఫ్ట్ లెఫ్ట్ కంట్రోల్ టు ఎనేబుల్ ది షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేషన్ అండ్ సీరియల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ లైన్స్ అసోసియేటెడ్ విత్ ది షిఫ్ట్ లెఫ్ట్. అలాగే ఫిఫ్త్ పాయింట్, ఏ ప్యారలల్ లోడ్ కంట్రోల్ టు ఎనేబుల్ ఏ ప్యారలల్ ట్రాన్స్ఫర్ అండ్ ఎన్ ఇన్పుట్ లైన్స్ అసోసియేటెడ్ విత్ ది ప్యారలల్ ట్రాన్స్ఫర్. అంటే ఇందులో మనకి షిఫ్ట్ రైట్ సైడ్ మూవ్ అవడానికి ఒక కంట్రోలు, లెఫ్ట్ సైడ్ మూవ్ అవడానికి ఒక కంట్రోలు, అలా కాకుండా ఎట్ ఏ టైం ప్యారలల్ లోడ్ కంట్రోల్ అవడానికి ఒక కంట్రోల్ సిగ్నల్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెవెంత్ వన్, ఏ కంట్రోల్ స్టేట్ that leaves the information in the register unchanged in the register in the presence of the clock. ఇది మీకు 4-bit యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్. 4-bit కాబట్టి మనం 4 ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకుంటున్నాం. ఫ్లిప్ ఫ్లాప్స్ 4, 1, 2, 3, 4, అలాగే 4 మల్టీప్లెక్సర్స్ కూడా తీసుకుంటున్నాం. 4-bit యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్ కాబట్టి 4 మల్టీప్లెక్సర్స్, 4 ఫ్లిప్ ఫ్లాప్స్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఇందులో 4 మల్టీప్లెక్సర్ మీన్స్ మెనీ ఇన్పుట్స్ టు 4 to 1 మల్టీప్లెక్సర్, అంటే మెనీ ఇన్పుట్స్ టు 1 అవుట్పుట్. మనం ఇక్కడ 4 ఇన్పుట్స్ అప్లై చేస్తున్నాం, 0, 1, 2, 3. ఈ 4 ఇన్పుట్స్ అప్లై చేసినప్పుడు మీకు 1 అవుట్పుట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ 1 అవుట్పుట్ అనేది మనకి మళ్ళీ ఫ్లిప్ ఫ్లాప్కి కనెక్ట్ చేస్తున్నాం, డి అనే ఇన్పుట్కి కనెక్ట్ చేస్తున్నాం. ఈ మల్టీప్లెక్సర్ అవుట్పుట్ మనము ఇక్కడ మల్టీప్లెక్సర్ అవుట్పుట్ ఏం చేస్తున్నాం? డి అనే ఇన్పుట్కి కనెక్ట్ చేస్తాం. ఇది డి ఫ్లిప్ ఫ్లాప్, డి అనే ఇన్పుట్ ఇస్తున్నాం. అలాగే ఈచ్ మల్టీప్లెక్స్ అవుట్పుట్ దానికి అక్రాస్గా ఉన్న డికి కనెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్స్ అన్నిటికీ మనం క్లియర్ అనే పల్స్ని అప్లై చేసాం. క్లియర్, ఇది జీరోకి క్లియర్ చేస్తాం. అలాగే క్లాక్ పల్స్ సి, ఈ డి ఫ్లిప్ ఫ్లాప్స్లో ఇది క్లాక్ డి ఫ్లిప్ ఫ్లాప్.
మీరు డీ ఫ్లిప్ ఫ్లాప్లో ఆల్రెడీ 2 ఫ్లిప్ ఫ్లాప్స్ నేర్చుకున్నారు, క్లాక్డ్, అన్క్లాక్డ్. లాస్ట్ సెమ్లో ఈ క్లాక్డ్ డీ ల్యాచ్లో సేమ్ క్లాక్ పల్స్ ఇస్తున్నాం కాబట్టి దీన్ని సింక్రోనైజ్ ఆపరేషన్స్ అంటాం. సేమ్ క్లాక్ నాలుగిటికి సేమ్ క్లాక్ పల్స్ అప్లై చేసాం, అలాగే నాలుగిటికి క్లియర్ సిగ్నల్ అప్లై చేసాం. ఇక్కడ అవుట్పుట్ స్టోర్ అవుతుంది అనమాట. A3, A2, A1, A0 దగ్గర అవుట్పుట్ స్టోర్ అవుతుంది. ఈ మల్టీప్లెక్సర్ నుంచి వచ్చిన మెనీ ఇన్పుట్స్ టు వన్ అవుట్పుట్గా కనెక్ట్ అయిన అవుట్పుట్ అనేది ఫ్లిప్ ఫ్లాప్లో డి ఇన్పుట్కి కనెక్ట్ చేస్తాం. ఇక్కడ మనకి క్లాక్ డి ల్యాచ్లో క్లాక్ ఈజ్ హై అయినప్పుడు సేమ్ డి ఈక్వల్ టు క్యూ అవుతుంది. మనం ఇన్పుట్లో ఏదైతే ఇచ్చామో అది అవుట్పుట్లో స్టోర్ అవుతుంది. డి ఫ్లిప్ ఫ్లాప్లో డి ఈక్వల్ టు క్యూ. ఇది సర్క్యూట్ ఆపరేషను. ఇక్కడ S1, S0, S1, S2 అనేవి సెలెక్ట్ చేసుకుంటాయి పిన్స్. ఇవి థర్డ్ అనేది I3, థర్డ్ పిన్స్ అన్ని I3, I2, I1, I0 సెలెక్ట్ లైన్స్. ఈ 2నేమో సీరియల్ ఇన్పుట్ ఫర్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవడానికి, ఇదేమో సీరియల్ ఇన్పుట్ ఫర్ షిఫ్ట్ రైట్ ఆపరేషన్కి. 1 ఏమో షిఫ్ట్ రైట్ ఆపరేషను, ఇక్కడ 2నేమో షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేషన్. సీరియల్ ఇన్పుట్ ఫర్ లెఫ్ట్ సైడ్, సీరియల్ ఇన్పుట్ ఫర్ రైట్ సైడ్కి ఏమో 1, ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఏమో 2ను కనెక్ట్ చేసాం. ఇక్కడ 0 నుంచి ఇక్కడ లైన్ పడలేదు, 0 నుంచి ఈ 2 నుంచి 0కి కనెక్ట్ చేసి ఇది A0కి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఈ 2 నుంచి 0కి A1 స్టోర్ అవుతుంది ఇక్కడ A1 దగ్గర. నెక్స్ట్ A2నేమో ఈ 2 నుంచి ఈ 0కి A2 స్టోర్ అవుతుంది. అలాగే ఇక్కడ అన్ని థర్డ్ పిన్స్ అన్నినేమో సెలెక్ట్ సిగ్నల్స్ I0, I1, I2, I3. మీకు ఈ మోడ్స్ ఈ ట్యాబ్లెట్ ఫామ్ ద్వారా మీకు వర్కింగ్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నమాట. S1, S0 అనేది సెలెక్ట్ లైన్స్. బోత్ ఆర్ 0 అయితే నో చేంజ్, ఏం ఆపరేషన్ జరగదు. అలా కాకుండా S1 0, S0 1 అయితే షిఫ్ట్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. అలా కాకుండా S1 1 అయ్యి S0 0 అయితే షిఫ్ట్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. అలా కాకుండా బోత్ ఆర్ 1 1 అయితే ప్యారలల్ లోడ్ అవుతుంది. దీని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఏదో లెఫ్ట్ సైడా రైట్ సైడా లేకపోతే ఎట్ ఏ టైం రెండు ప్యారలల్గా మీకు మూవ్ అవుతాయి అనేది. ఇప్పుడు an universal shift register can be realized using multiplexers. Figure A shows the logic diagram of a 4-bit universal shift register. It consists of 4 D flip-flops and 4 multiplexers. The 4 multiplexers have 2 common selection inputs into S1 and S0. Input 0 is selected in each multiplexers. 0 అయితే when S1 and S0 are both are 0 0. అలాగే ఇన్పుట్ 1 అనేది అంటే I0 సెలెక్ట్ చేసుకోవాలి అంటే బోత్ S1 and S0 are 0 0 అవ్వాలి. అలా కాకుండా ఇన్పుట్ 1 I1 సెలెక్ట్ అవ్వాలి అంటే 0 1 అవ్వాలి. అలా కాకుండా I2 సెలెక్ట్ అవ్వాలంటే ఇన్పుట్ 2 ఈజ్ సెలెక్టెడ్ వెన్ బోత్ S1 అండ్ S0 ఆర్ 1 0 అవ్వాలి. అలా కాకుండా ఇన్పుట్ 3 అంటే దట్ మీన్స్ I3 ఈజ్ సెలెక్టెడ్ వెన్ S1 అండ్ S0 ఆర్ 1 1 అవ్వాలి. ది సెలెక్టెడ్ ఇన్పుట్ కంట్రోల్ ది మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ది రిజిస్టర్ అకార్డింగ్ టు ది ఫంక్షన్ ఎంట్రీస్ ఇన్ టేబుల్. ఈ టేబుల్ ద్వారా మీకు వర్కింగ్ ఆపరేట్ అవుతుంది. Next, when S1, S0 are 0, the present value of the register is applied to the D input of the flip-flop. మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ D input కి కనెక్ట్ చేస్తాం. This condition forms a path from the output of each flip-flop. అలా input of the same flip-flop. The next clock edge transfers into each flip-flop the binary value it held previously when S1 S0 equal to 0 1. అంటే terminal 1 of the multiplexer input have the path to the D inputs of the flip-flop. This causes a shift right operation with the serial input terminal transferred into right operation అయితేనేమో flip-flop 4 కి, left operation అయితేనేమో flip-flop 1 కి. చెప్పుకున్నాం కదా, సీరియల్ ఇన్పుట్ ఫర్
సీరియల్ ఇన్పుట్ ఫర్ షిఫ్ట్ రైట్ ఆపరేషన్ అయితేనేమో దేనికి వెళ్తుంది ఫ్లిప్ ఫ్లాప్ 4కి, అలాగే లెఫ్ట్ ఆపరేషన్ అయితేనేమో ఫ్లిప్ ఫ్లాప్ 1కి కనెక్ట్ అవుతుంది. అదే ఇక్కడ చెబుతున్నాం. దిస్ కాజెస్ ఏ షిఫ్ట్ రైట్ ఆపరేషన్ విత్ ది సీరియల్ ఇన్పుట్ టెర్మినల్స్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ఫ్లిప్ ఫ్లాప్ 4. When S1 and S0 is 1 0, shift left operation results with the other serial input goes into flip flop 1. Finally, S1 and S0 1 1 binary information on the parallel input lines is transferred into the register simultaneously during the next clock edge. This is the universal shift register. ఇక్కడ డిపెండింగ్ అపాన్ ది S1 S0 మీద డిపెండ్ అయి ఉంటుంది ఏది సెలెక్ట్ అవ్వాలి అనేది, అంటే ఈ టేబుల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని బట్టి మీకు వర్కింగ్ డిపెండింగ్ అపాన్ ది బోత్ ఆర్ 0 0 నో చేంజ్. S1 0 S0 1 షిఫ్ట్ రైట్ ఆపరేషన్ టు ది ఫ్లిప్ ఫ్లాప్ 4కి వెళ్తుంది. లెఫ్ట్ ఆపరేషన్ అయితేనేమో ఫ్లిప్ ఫ్లాప్ 1కి, బోత్ ఆర్ 1 1 అయితేనేమో ప్యారలల్ లోడ్. దిస్ ఇస్ ది యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్.